రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షాన పనిచేస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం మహోత్సవ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 23,000 కోట్ల రైతు రుణమాఫీ చేశామన్నారు. ఈ నెలలో రైతుల ఖాతాలో 9,000 కోట్ల రూపాయలు జమ చేయనున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్న రైతులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. రైతులకు ఒక భరోసా ఇప్పించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఆదుకుంటుంది. ఎట్లనైతే రుణమాఫీ చేసి 23,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా 23,000 కోట్లు ఖర్చు పెట్టిందో, ఈ రోజు ఈ నెలలో 4,500 రూపాయలు రైతు భరోసా కూడా ఇప్పించడం జరుగుతుంది. వచ్చే నెలల్లో కూడా 4,500 కోట్లు అంటే సుమారు 9,000 కోట్ల రూపాయలు ఈ 2 నెలల్లోనే రైతు భరోసా ఇచ్చి రైతులను ఆదుకోవడం జరుగుతుంది. తర్వాత సన్న బియ్యం బోనస్ కూడా రైతులకు ఆల్రెడీ డిస్బర్స్ అయింది. తర్వాత ఈ వచ్చే సంవత్సరాలలో క్రాప్ డైవర్సిఫికేషన్ చేసేది అవసరం ఉంది. క్రాప్ డైవర్సిఫికేషన్ ఎందుకంటే బియ్యం ఎక్కువ మంది పండిస్తున్నారు, ప్రపంచంలోనే ఎక్కువ బియ్యం అయిపోయింది. సో ఇవన్నీ కూడా మన రైతులకు ఆదుకోవాలంటే క్రాప్ డైవర్సిఫికేషన్ చేసే అవసరం ఉన్నది. సో త్వరలోనే ఈ అవగాహన సభలు పెట్టి రైతులకు ఆదుకోవడానికి వారికి ఒక అవగాహన కల్పించి క్రాప్ డైవర్సిఫికేషన్ లో కూడా రైతులకు లాభం ఉంటుందని చెప్పి ఆ కార్యక్రమాలు తీసుకొని రైతులను ఆదుకోవడం జరుగుతుంది.